రాష్ట్రాన్ని దోసి మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి అందులో 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తాను. ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేశారా, కేసీఆర్ని ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది నువ్వు ఆల్టర్నేట్ అని నీకు ఓటేసింది. తొండలు దొరకొడతాయి ఓటేసింది. ఏవో అంటే తొండలు దొరకొడతాను. తొండలు ఎందుకు దొరకొట్టడు, నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే జొర్రు. తొండకి నీకు తేడా ఎంతులేదు, పెద్ద తేడా లేదు, నువ్వే జొర్రు. నువ్వు ఆన్లాగులకు ఈన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రి చేయలే. నిన్ను వాళ్ళని బొక్కలేస్తామని చేసిరు. నేను ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు. ప్యాకేజీలు మాట్లాడుతున్నావా? రేవంత్ నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే ఇలా లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు, వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు. నిన్ను లోపలేసిన వీళ్ళు నువ్వు చేసిన సంచులు మోసిన దానికి వేసిండ్రు, పనికి మాల కేసులు పెట్టి కూడా వేసిరు. నేను ఇప్పుడు కూడా నీ పౌరసం చచ్చిపోతేటనే ఇలా లోపలే. తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవం నమ్మకు. కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి, రైతుల కాడికెళ్ళి, మహిళల కాడికెళ్ళి, యువత కాడికెళ్ళి అందరినీ నాశనం చేసిండు. అట్లాంటోని నువ్వు ఇచ్చిపెట్టినవా? అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినవా? తెలంగాణ సమాజం నిన్ను కూడా ఇచ్చిపెట్టదు.